తిరుపతి నగరంలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్యాంపు కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జెండాకు గౌరవవందనం చేశారు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతోందని ఆయన చెప్పారు. దేశాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అందరూ కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78వ సంవత్సరం. ఈ 78 సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచ దేశాల్లోనే ప్రజాస్వామ్య దేశంగా ప్రథమ స్థానంలో నిలిచింది. అనేక ఒడిదుడుకులు ఉన్నా కూడా అభివృద్ధి కానీ ప్రజాస్వామ్యంలో విలువలు కాపాడడం కానీ భారతదేశం మొక్కువని ఉత్సాహంతో ధైర్యంతో నెరవేర్చడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా భారతదేశ సార్వభౌమాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి శాయశక్తుల రాజకీయ పార్టీలన్నీ కూడా కృషి చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటాను.